నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. జై జగన్నాథ నామస్మరణంతో మార్మోగిన కరీంనగరం. జోరు వాన సైతం లెక్క చేయకుండా వచ్చిన అశేష భక్తజనం. ఇస్కాన్ కమిటీ, కరీంనగర్ జగన్నాథ రథయాత్ర కమిటీ, ప్రజ్ఞాభారతి సంయుక్త ఆధ్వర్యంలో స్వామివారి రథయాత్ర అత్యంత కన్నుల పండుగగా సాగింది. సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రముఖులు. దేవాలయం నుండి ఈ రథయాత్ర వైశ్యాభవన్ వరకు నగర పురవీధులన్నింటినీ దాటుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఈ రథయాత్రలో వేల మంది భక్తులు రథాన్ని లాగడం, ఆ రథం పైన జగన్నాథుడిని దర్శనం చేసుకోవడం, హారతులు ఇవ్వడం, నైవేద్యాన్ని సమర్పించడం జరుగుతున్నది. ఈ రథయాత్ర పూర్తి అయిన తర్వాత 7 గంటలకి నగర వైశ్యాభవన్లో సమావేశం ఏర్పాటు చేయబడ్డది. అక్కడ ప్రవచనాలు మరియు సత్సంగం నిర్వహించిన తర్వాత నైవేద్యాలు సమర్పించబడతాయి. దాదాపుగా 500 నైవేద్యాల్ని నగర పౌరులు తీసుకొచ్చినారు. ఆ నైవేద్యాల్ని స్వామివారికి అర్పించిన తర్వాత అందరికీ ప్రసాద వితరణ మరియు మహా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి నగరంలో ఉన్న భక్త బంధువులందరూ కూడా చాలా ఉత్సాహంతో ఉల్లాసంగా నాట్యాలు చేస్తూ ఈ పురవీధులన్నింటినీ కూడా పునీతం చేస్తూ ఉన్నారు. వారి జన్మని చరితార్థం చేసుకుంటూ ఉన్నారు. జగన్నాథుడిని దర్శించుకొని కొన్ని పాపాలని హరింపజేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అందరికీ కూడా కమిటీ పక్షాన రథయాత్ర సందర్భంగా భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు సమర్పిస్తూ
Krishna Hare Krishna